అరే నీకెందుకు కాక నేను లేనానే నువ్వేం ఫికర్ చేయకు నన్నైతే చూడు తమ్ముడు జర మనోళ్ళందరికీ ఫోన్ కొట్టి గా వెంచర్లకు రమ్మను ఆన్నే కూసుందాం మంచిగా ఈడేంద్రా నిన్నటిదాకా మనతో తిరిగి ఇవాళ అట్రోకు పోయిండు గింత చేయిస్తాడనుకోలేరా మామ నువ్వేం చేస్తావో నాకు తెలియదే ఈ రాత్రికి మనోళ్ళని ఎవ్వరు కలవకుండా చూసే జిమ్మేదారి నీదే తెలుసు కదా మన గుర్తేందో నీ అవ్వ వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తుంటే మనం 1,000 ఇస్తే గెలుస్తామే అంతేమో చేసేటట్టునో గాని ఇగో గిట్లుండునబ్బా ఈ రాత్రికి ఎందుకంటే కోర్టు కేసులతోని ఎలక్షన్ లాగకుంటే రేపే ఓట్లుండేటి మరి బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంది హైకోర్టులో ఏం వాదించాలి సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలనేది రేపు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ కావచ్చునట సచివాలయంలో సీఎం సారు మంత్రులు ముఖ్యమైన ఆఫీసర్లు ఊకొని చర్చలు చేస్తారు 42% జీవో నాపాలని హైకోర్టు ఆర్డర్ వేయంగానే సర్కారులో ఒక కమిటీ వేసిరు ఎట్లా ముంగట్టుకోవాలనో తెలుసుకుంటానికి గా రిపోర్టు మీదనే మెయిన్ చర్చ నడుస్తుందట బీసీలకు మాట ఇచ్చినట్టే కులగణన వేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంటర్ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు పెట్టిండ్రు ఒక ఆర్డినెన్స్ చేస్తే అది కూడా సేమ్ కథ మళ్ళొక పారి అసెంబ్లీ పెట్టి 50% రిజర్వేషన్ల లిమిట్ చట్టాన్ని మారిస్తే దాని మీద కూడా గవర్నర్ గారు సంతకం పెడతలేడు ఖుద్దు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ధర్నాలు చేసినా సెంటర్ వాళ్ళని ఎన్నో మాట్లాడినా ఫాయిదా లేకుంటే జీవో చేస్తే దాని మీద కొందరు కోర్టుకో ఆగబట్టే వరకు మొత్తం ఎలక్షన్లే ఆగిపోయే లేకుంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీల కోర్టులేవాడు 10 రోజులైతే సర్పంచుల్ని ఎన్నుకొందరు చైర్మన్ నోటికాడ్ బుక్ అట్లెట్లయితే కొడతారని బీసీలను తొక్కటయ్యారు తెలంగాణ బంద్ చేసిండ్రు గిసొంటి కేబినెట్ మీటింగ్ అవుతుంది మళ్ళొక పారి గట్టిగా కోర్టులో కొట్లాడాలంటే దానికి నెల టైం పడుతుంది విచారణ ఎన్ని రోజులు నడుస్తుందో ఫైనల్ తీర్పు ఎన్నడొస్తుందో ఎట్లొస్తుందో తెలియదు ఒకవేళ పాత రిజర్వేషన్లతో అయితే ఇప్పుడే ఓట్లకు పోవచ్చు కాకుంటే బీసీలకు 42% పదవులు రావు ఇస్తే పార్టీ తరపునే ఇయ్యాలి కడమ పార్టీలు కూడా ఇయ్యాలనే రూలే ఉండదు చూడాలి మరి రేపటి మీటింగ్ లో సర్కారు ఏం చేస్తుందో